జయ గురుదత్త. జ్యేష్ఠ అధిక పౌర్ణమి, అధిక మాసంలో ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చిన పౌర్ణమి 31 మే 2026 వచ్చింది. అందులో ఆదివారం రోజు అనురాధ నక్షత్రంలో వచ్చింది. వెంటనే వివాహం అవ్వడానికి లేదా గృహయోగానికి లేదా ఉద్యోగ యోగానికి ఈరోజు ముహూర్తం చాలా పనిచేస్తుంది. ఈ అధిక మాస పౌర్ణమి రోజు ఎవరైతే నేను చెప్పిన పరిహారాన్ని చేస్తారో వాళ్ళకు వివాహ యోగం లేదా గృహయోగం అలాగే ఉద్యోగ యోగం. మొట్టమొదలు తలస్నానాన్ని ఇంట్లో వాళ్ళందరూ చేయాలి. ఈరోజు అనురాధ నక్షత్రం కాబట్టి తలస్నానం చేయాలి. సమస్త శని పీడ పోతుంది. అనురాధ నక్షత్రం శని నక్షత్రం. అలాగే మీ ఇంట్లో ఒక రాగి చెంబు తీసుకొని శుభ్రంగా కడిగి అందులో దీపం వెలిగించాలి. బియ్యపిండితో దీపం కుంది చేయండి. బియ్యపిండితో దీపం కుంది చేసి ఆ కుంది రాగి చెంబులో పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అందులో వేసి దీపారాధన చేయాలి. ఈ అధిక మాసంలో వచ్చిన పౌర్ణమి రోజు సూర్యాస్తమయంలోపు మీ ఇంట్లో, అది సొంతిల్లు కానీ అద్దిల్లు కానీ, మీ ఇంట్లో పూజా మందిరంలో ఈ విధంగా దీపాన్ని వెలిగించాలి. ఇక తర్వాత రాత్రి అంటే సూర్యాస్తమయం తర్వాత రాత్రి పడుకునే ముందు నక్షత్ర దర్శనం కానీ చంద్ర దర్శనం కానీ చేయాలి. ఈ చిన్న పరిహారం మీ ఇంట్లో మీరు చేసుకునే విధంగా నేను మీకు అందిస్తున్నాను. ఈ ప్రాయశ్చిత్తం అంటే ఈ కుంభదీపంతో మీకు నేను చెప్పాను కదా దీపారాధన, ఈ కుంభదీపంతో మీరు విశేష ఫలితాలు తప్పకుండా పొందుతారు. ఈ పరిహారాన్ని ఆచరించండి.